ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్చి 12, 2025న ఏపీ ఈమ్సెట్ 2025 దరఖాస్తు ఫారంను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ మోడ్లో నిర్వహించబడుతుంది. దరఖాస్తు ఫారంను పూరించడానికి అధికారిక విండో సక్రియం చేయబడిన తర్వాత ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఏపీఈఎస్సీహెచ్ఈ యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా ఏపీ ఈమ్సెట్ 2025 దరఖాస్తు ఫారంను పూరించగలరు. అంటే www.sets.apshe.gov.in యొక్క లింక్. ఏపీ ఈమ్సెట్ 2025 రిజిస్ట్రేషన్ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియోని చూడండి. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏపీ ఈమ్సెట్ 2025 రిజిస్ట్రేషన్కు చివరి తేదీ ఏప్రిల్ 15, 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పుడు రాబోయే ఏపీ ఈమ్సెట్ 2025 పరీక్షకు సంబంధించిన వివరణాత్మక పరీక్ష షెడ్యూల్ను ప్రకటించింది. విద్యార్థులు ప్రిపరేషన్ కోసం ఈ షెడ్యూల్ను ఉపయోగించుకోవాలి. అలాగే అధికారిక నవీకరణల కోసం క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. పరీక్ష తేదీలలో ఏవైనా మార్పులు ప్రకటించబడతాయి కాబట్టి తాజాగా ఉండటం ముఖ్యం. పరీక్ష షెడ్యూల్లోని తాజా సమాచారం కోసం ఇది చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవల ఏపీ ఈమ్సెట్ పరీక్ష తేదీ 2025 కోసం అధికారిక ప్రకటన చేసింది. విడుదల చేసిన నోటీసు ప్రకారం ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఏపీ ఈమ్సెట్ పరీక్ష మే 21 నుండి మే 27, 2025 మధ్య జరుగుతుంది. ఫార్మసీ మరియు వ్యవసాయ స్రవంతి పరీక్షలు మే 19 మరియు మే 20, 2025 తేదీలలో జరగనున్నాయి. ఈ పరీక్ష 2 వేర్వేరు షిఫ్టులలో 3 గంటల పాటు జరుగుతుంది. అంటే మొదటి షిఫ్టు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు మరియు రెండవ షిఫ్టు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు. విద్యార్థులు ఏపీ ఈమ్సెట్ పరీక్షకు 3 వేర్వేరు మాధ్యమాలలో సమాధానం ఇవ్వగలరు: ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ. ఏపీ ఈమ్సెట్ 2025 పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపే ముందు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. దరఖాస్తు ప్రక్రియలో ఏవైనా సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ఈ పత్రాలను ముందుగానే సేకరించడం ముఖ్యం. దరఖాస్తు చేసుకునే ముందు సిద్ధంగా ఉండండి మరియు అవసరమైన పత్రాల జాబితాను తనిఖీ చేయండి. 1. 12వ తరగతి హాల్ టికెట్ నంబర్/రోల్ నంబర్. 2. 10వ తరగతి లేదా తత్సమాన హాల్ టికెట్ నంబర్. 3. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. 4. PHNCC క్రీడా విభాగాలకు సంబంధించిన సర్టిఫికేట్. 5. SC/ST/BC అభ్యర్థుల విషయంలో కుల ధృవీకరణ పత్రం. 6. ఆధార్ నంబర్. 7. ఆదాయ ధృవీకరణ పత్రం. INR 1 లక్ష వరకు లేదా INR 2 లక్షల వరకు లేదా INR 2 లక్షల కంటే ఎక్కువ. 8. స్థానిక స్థితి రుజువు కోసం అధ్యయనం లేదా నివాసం లేదా సంబంధిత సర్టిఫికేట్.